ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్ బాబుతో పాటు విద్యార్థి నాయకులను పోలీసులు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో బంధించారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్వీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు శోభన్ బాబు. కేసులకు అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు శోభన్ బాబు. ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏం చేయాలి అని అడిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిర్బంధించి వారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ, తెలంగాణ విద్యార్థుల మీద కానీ, తెలంగాణ యువత మీద కానీ ఇలా దమనకాండ చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. మేము పొద్దుగాల లేవకముందుకే మా ఇంటి ముందడికి వచ్చి రాండి స్టేషన్కు అని మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చినటువంటి వ్యవస్థకు హెచ్చరిస్తూ ఉన్నాం.